ఫ్రెండ్స్, మనకి రిలయన్స్ జియో అసలుకి ఫ్రీ డేటా ఎందుకు ఇస్తుంది? వాయిస్ కాల్స్, అన్లిమిటెడ్ నెట్, ప్రజెంట్ ఫోన్ కూడా రిలీజ్ చేసింది. ఎందుకు మనకి ఫ్రీగా ప్రకటించింది? అయితే చాలామంది అనుకుంటున్నారు ఇది డిజిటల్ ఇండియా కోసమని, మోడీతో అని చాలామంది అనుకుంటున్నారు. మరికొందరేమో ఇది వీళ్ళకి ఎలాగో ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చిన ప్రాఫిట్స్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇవి ఒక అంతు కరెక్టే, కాకపోతే మెయిన్ రీజన్ అనేది ఇది కూడా ఒక బిజినెస్ అండి. అయితే మనం ఈ బిజినెస్ ఎలా రన్ అవుతుందంటే, ప్రజెంట్ అన్ని వెబ్సైట్స్లో కూడా స్టార్ట్ చేశారు ఇలాంటి బిజినెస్లని. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, మనం సెట్ చేసే డేటాని మన లొకేషన్ బట్టి ఎక్కడెక్కడ బిజినెస్ సెంటర్లకు పంపించాలో అంటే మనకి ఇది ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్స్ని వాళ్ళకి అంతా కలెక్ట్ చేసేసి మన డేటాని బ్రౌజ్ హిస్టరీని మొత్తం కలెక్ట్ చేసేసి ఆ కంపెనీస్కి పంపిస్తారనమాట. మనం 1+ అయితే మన జాబ్ డీటెయిల్స్ అన్నీ మన దగ్గరలో ఉన్న కంపెనీకి సెండ్ చేస్తారు. అంటే ఆ కంపెనీ వాళ్ళు కొనుక్కుంటారనమాట ఆ డేటాని. వీళ్ళు అలా సేల్ చేస్తారనమాట డేటాని. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ గురించి సెర్చ్ చేస్తున్నా, ఆర్ ఎనీ స్పోర్ట్స్ వాచెస్ ఆర్ ఎనీ మొబైల్ యాక్సెసరీస్, ఇలా మనం దేని గురించి సెర్చ్ చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తారంటే, దగ్గరలో ఉన్న వాళ్ళ డీలర్ కంపెనీకి ఈ డీటెయిల్స్ పంపిస్తారు. మనం ఎప్పుడైతే ఆ సెర్చ్ క్లిక్ చేసామో మనకు ఒక మెయిల్ వస్తుంది, ఆర్ మన వెబ్సైట్లో గూగుల్లో ఫస్ట్ ట్యాబ్లో అవి మనకు చూపించడం కూడా జరుగుతుంది. జనరల్గా ఈ వెబ్ సెర్చెస్లో మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది బిగ్ డేటా అనాలిటిక్స్ నేమ్ మీద మనకి చూపిస్తుంది కదా. మనకి రిలేటెడ్ ఇంతకుముందుకు మనకి లొకేషన్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి, ఎక్కడెక్కడో వెబ్సైట్లు అన్నీ మనకు చూపించేది. ఇప్పుడు ప్రజెంట్ మనకు కావాల్సిన వెబ్సైట్లు మాత్రమే మనం గూగుల్లో కొట్టేస్తే మన లొకేషన్ బట్టి మనకు చెప్పేస్తుంది. అలా యాక్యురసీ పెంచుతుంది అన్నమాట మన సెర్చ్. మనకేం కావాలో, యాక్చువల్లీ వాట్ యు వాంట్, మనకేం కావాలో అదే వస్తుంది అనమాట. అలా సెర్చ్ చేయడానికి వాళ్ళకి ఈ డేటా కావాలి, మన బ్రౌజ్ హిస్టరీ. సో మనం అన్లిమిటెడ్ డేటా వచ్చేసరికి చాలా సెర్చ్ చేస్తున్నాం. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో మన టాపిక్ మీద మనం ఎక్కువ సెర్చ్ చేస్తాం కాబట్టి ఆ టాపిక్ డీటెయిల్స్ అన్నీ ఈ జియో వాళ్ళు కంపెనీస్కి సెండ్ చేస్తారన్నమాట. అయితే మనం ఇది పెద్ద బిజినెస్ ఏం కాదు, దీనిలో ప్రాఫిట్ ఏం లేదనుకుంటాం. కానీ ప్రతి కంపెనీకి ఇప్పుడు పర్ఫెక్ట్ ఎంప్లాయీ అయినా లేకపోతే పర్ఫెక్ట్ కస్టమర్ కావాలి. వాళ్ళకి కస్టమర్లందరినీ వాళ్ళు ఫేమ్ చేసుకొని మొత్తం పబ్లిసిటీ చేయరు కాబట్టి అందరికీ ఇలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా మెయిల్స్ కానీ ఎనీవే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేస్తారనమాట. సేమ్ జస్ట్ లానా. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే, ట్రూ కాలర్ ఉంది కదండి. ట్రూ కాలర్లో మనకి మనం ఏదైనా అన్నోన్ నెంబర్ మనకు కాల్ వచ్చినాయమంటే, ట్రూ కాలర్ మన ఫోన్లో ఉంటే అది సెర్చ్ చేసి ఆ నెంబర్ ఓవర్దని చెప్తుంది. అది ఎలా చెప్తుందండి అంటే, ట్రూ కాలర్ అన్ని మొబైల్స్లోని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ తీసేసుకుంటుంది. ఎప్పుడైతే మనం ట్రూ కాలర్ చేసి ఇన్స్టాల్ చేసుకుని మనం యాక్టివేషన్ చేస్తామో, దానికి పర్మిషన్ ఇచ్చేస్తామో, అప్పుడు మన కాంటాక్ట్స్ అన్నీ దాని ట్రూ కాలర్లోకి వెళ్ళిపోతాయి. ఆ నెంబర్కి మ్యాచ్ అయ్యే నేమ్ చూసేసి మనకు ట్రూ కాలర్ వస్తుంది. సేమ్ అలాగనే ఈ జియో వాళ్ళు చేశారు. దీనివల్ల మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ప్లస్ పాయింట్ కూడా ఉంది మనకు కూడా. దీనివల్ల మనకి ఏం కావాలనుకుంటున్నామో మనకి ఈజీగా దొరుకుతుంది మన సెర్చ్లో. ప్లస్ కంపెనీ వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది. ఇది జియో వల్ల న్యూ బిజినెస్, డేటా మైనింగ్ అంటారు. డేటా మైనింగ్ ఇది రిలేటెడ్ టు సేమ్ బిగ్ డేటా అనాలిసిస్. దీని మీద చాలా సాఫ్ట్వేర్స్ కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.